విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కాదమ్మా, సినిమా తీశారు కదా మీరు, ప్రొడ్యూసర్ పైసలు ఉన్నాయి పెట్టేశారు, ఏదో కష్టం చేసి అది చేసి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అనుకుంటా తీసుకుంటే వెళ్ళిపోయారు కదా, అంటే బాధ అనేది ఉంటుంది. అది ఇంత కష్టపడ్డ పైసలు కదా, నాకంటూ ఒక కోరిక ఉంది కదా, తీయాలని తీశాను కదా అనుకుంటున్నాం. చేపిస్తారు, పెద్దోళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు అని చాలా చాలా అనుకుంటున్నాం. మరి ఆయన చేస్తానంటాడో చేయనంటాడో అదైతే దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు, మనకు తెలియదు. ఓకే, ఏదేమైనా చేస్తారు అనుకుంటున్నాం. అంటే రవిబాబు గారు ఏమన్నారు మళ్ళీ? రవిబాబు గారు ఆయన కూడా తెలిసిన వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా. తోటి పోతాం, ఈ రోజు కలుస్తాం, ఆయన కలిసి రేపు ఉదయం ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మాకు చిన్న వాటలు పెట్టుకుని మా జీవనార్థం అదే. ఇప్పుడు దాదాపు లాక్డౌన్ పోయిన కాడి నుంచి మాకు అదే పెట్టేది. ఆ డబ్బులే కోట చేసుకుని మళ్ళీ రావడానికి ఛార్జీలు కూడా నాకు అవే. అయ్యో, బయట ఏం రావు. అచ్చా, అంటే మీకు స్వయం పట్టిందిలే అనుకొని నేను తప్పు చేసినాను కాబట్టి అనుకోవచ్చు. ఇది నా లెక్కలో తప్పే. ఇప్పుడు వాటలు పెట్టుకొని రూపాయి సంపాదించుకొని మళ్ళీ ఖర్చులకు ఛార్జీలు తీసుకొని మళ్ళీ నడుపుకుంటా చేసుకుంటాం. అది ఒక్కరోజు ఆగింది అనుకో, మళ్ళీ ఆడిపోతాం, ఎవరు తెలియదు. అవును, తప్పు అని చూపించకుండా మళ్ళీ కవర్ చేసడానికి నాకు వాటలు ఉంది. నా వాటలు ఒకసారి నువ్వు తినిపోయినావంటే మళ్ళీ ఆ లైన్లో వస్తే ఖచ్చితంగా నా వాటలు తినిపోవాలి. అవునా? ఓకే, తిన్నోళ్ళు ఆనందంగా పలుకుతుంటారు. ఏ ఊరమ్మ మీది? మాది ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం, మార్కాపురం నియోజకవర్గం. మార్కాపురం నియోజకవర్గం అంటే మా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు. ఆయనతో కూడా మాట్లాడిచ్చిండు మన ఛానల్. ఆయన పేరు ఏంది ఉందా? ఈయనకేం సపోర్ట్ చేస్తామంటే వాళ్ళు ఏదైనా చేస్తాను మా నియోజకవర్గం మనిషి. ఆయన కూడా తెలియదు మేము సినిమా చేసిన తర్వాత ఊర్లో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని మళ్ళీ మాకు చేసిండు ఆయన. సార్ మాకు ఏమొద్దు, ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటాము, స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని గురించి ఒక మాట చెప్పండి సార్, నాకు అయ్యే 10,000 అని అంటే ఆయన బాగా నవ్విండు. పాత కలుస్తాం, మళ్ళీ ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చుకొని స్టేజ్ మీద చేయించుకుంటారు. ఓకే, డిస్ట్రిబ్యూటర్స్ రాలేదమ్మా? ఎవరికి అమ్మాలని ఏం చూస్తలేరా? మళ్ళీ మేము అనుకోలే, ఇంకా ఇది అయింది కదా. అవును, ఇంకా సినిమా అదే పోస్టులు ఓపెన్ చేసుకొని ఇంకెవరినన్నా పట్టుకొని అడుగుతున్నాం అందరినీ. అడుగుతున్నాం, వాళ్ళు ఏదో డబ్బులు కావాలి, ఇంత కావాలని అడుగుతారు. ఇంత కావాలంటే మా దగ్గర లేవు. మేము ఇంకేదైనా కష్టం చేసుకొని తినే పొజిషన్ మాది. ఈ రోజు ఆ ఓట్లు పెట్టుకొని ఓట్ల మీద రూపాయి సంపాదించుకొని ఆ రూపాయి తీసుకొచ్చి ఇక్కడ అన్ని డబ్బింగ్లు ఎడిటింగ్లు అవన్నీ చేయించుకున్నాము. ఇంక ఇప్పుడు కూడా ఓట్లే మాకు, ఓట్లు అమ్ముకోవటం, చెరుకులు అమ్ముకోవటం ఇవన్నీ బాధెంకొని మళ్ళీ అక్కడ కూర్చొని అవి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఓట్లు నవ్వుతారు సార్ మా వాళ్ళు, మా కాడికి వచ్చి నవ్వుతుండ్రా? ఎందుకు? ఎగతాళి బాగా. అయ్యో, పొలంలో గోసి పెట్టుకొని పైకెళ్ళ గోసి పెట్టుకొని ఆగాళ్ళు తిరిగి నాటు వేసుకునే వాళ్ళు, లేకపోతే గొర్రెలు కాసుకుంటే బర్రెలు కాసుకుని సెలమా తీయడం ఏమైనా పద్ధతిగా ఉందా? ఉన్నదంతా బాధెంకుంటే, ఉన్న ఆస్తి బాధెంకుంటే, ఇంట్లో నట్టం చేసుకుంటే ఎన్ని బాధెంకొని మళ్ళీ ఇవాళ మీరు సెలమాని పెట్టుకొని ఎందుకురా మీకు ఎగసట్లు? మాకంటే శుభ్రంగా నువ్వు నీట్గా ఉన్నాడు, ఇవాళ మీరు అగతి పెట్టినారు ఆ మాటినని ఏమని బాగా అంటుంటారు. నాకు కోపం వచ్చేది, ఎప్పుడైనా ఒక దెబ్బ వేద్దామా అనుకుంటేనేమో మళ్ళీ వాడన్నట్టు మూలిగి నక్క తలకాయ తాటిగా పడ్డట్టు వద్దని చెప్పి మళ్ళీ ఇట్లా బావులు వాస్తాలు ఇవన్నీ జరుగుతుంది. ఎవరైనా మహారాజు వచ్చి మా చలమ ఇవాళ నవీన్ వాళ్ళే రేపు మీ సినిమా అది మంచిగా అయినప్పుడు వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. దాంట్లో పెద్దవాళ్ళు అట్నే నవీన్ నాప్సేన పండుద్ది ఎప్పుడైనా కానీ, నాకైతే మంచిగా జరుగుద్ది. అది మీ డబ్బులు మీ కష్టం, ఏమేమి చేసుకుంటారు, మళ్ళీ కష్టపడతారు, లేకుంటే అట్లే ఉంటారు, అది మీ ఇష్టం. ఈ రోజు అన్నం లేదు, ఎవరు పెట్టలేదు. 4 రోజులు పస్తున్నాం, 10వ రోజు ఏదో వాటలు పెట్టుకొని చెరుకులు అమ్ముకొని ఏదో మళ్ళీ జీవనం. దేవుడు ఒక దారి చూపెడుతుండే కదా. చెండు ఎవరు నవ్వుకుంటే నాకెందుకు అని నేను ఎవరిని పట్టించుకోను. మా అక్కోళ్ళైనా మా అమ్మోళ్ళైనా ఎవరైనా మా తోడబుట్టిన ఎవరైనా బాగా ఏతాలు చేస్తారు. ఇంకెందుకు ఎచ్చులు, శుభ్రంగా ఉన్న రూపాయి దాసుకోక అది ఇది అని చెప్పి బాగా అంటారు. రేపు ఎవరు పెడతారు అట్ట ఇట్ట అంటారు. నాకు పెట్టకపోయినా ఆ వాటలే నాకు బో పెట్టద్ది చాలు. మళ్ళీ రవి ఏమంటున్నాడు? మీ కొడుకు మళ్ళీ డైరెక్షన్ చేసిండు కదా. రవి ఇది అయ్యా నాన్న మనకి ఆవితి తట్టు కనపడలేదు. ఇది వీడికి పోతే లచ్చలు ఆడికి పోతే లచ్చలు మినివేమంగా అనిపించే తామతం ఇక్కడ ఆగిపోయింది. సరే ఏదో ఒకటి చేసి ఈ ఛానల్ వల్ల మనకు దేవుళ్ళు వచ్చాను కదా, ఇట్ట 10 మందికి తెలిసిను, వీళ్ళ ద్వారాగా ఏదైనా వచ్చి ఎవరన్నా కొంటే సరే నేను లాగి చేసుకుందాము, ఇంకా కొంత పోరాడదాం. ఎవరన్నా ఇప్పుడు బాలకృష్ణ అంటే మాది క్వారీ కరెక్ట్ అయింది కాదు. కొండకి మోహన్ బాబు కదా అని పేరు, ఆ మోహన్ బాబు డైలాగ్ ఉంది, ఇంటికి మీ కొండకైతే పోతే ఇంటికి వస్తే కొండ అనే డైలాగ్ అట్లాంటి పని చేసినాం మేము. అది కరెక్ట్ అయిన పని కాదు, ఇది మేము చేయాల్సిన పని కూడా కాదు. ఆ దేవుడి దయ వల్ల ఎవరో ఒకరు మహారాజులు వచ్చి కానీ ఆ పోట్ల అదేందో ఓపెన్ చేసిన అనుకో ఇంకొంచెం తెలిసిపోతాం 10 మందికి కొంటారని ఒక ఆశ ఉంది. ఇంకా ఓకే అమ్మ, ఇప్పుడు ఎట్లా సినిమా అంతా తీసినావు, మళ్ళీ సినిమా తీస్తావు? 2వ సినిమా ఇంకొద్దయ్యా, ఎక్కడ మా దగ్గర డబ్బులు పంపిస్తా సార్. ఎక్కడ చేసుకున్న వరకు ఇంతవరకు చాలు. మా రూపాయి వచ్చి అప్పుల వాళ్ళకి ఇచ్చి
మేము శుభ్రంగా ఏదో కొన్ని రోజులు ఆ వాటర్లు దొరుకుకుంటా ముద్ద తింటా ఉంటాం. ఇంతవరకు చాలా 10 మందికి తెలిసినాము అంత లెక్కల. ఆ 10 రూపాయలు వచ్చి అంతవరకే దేవుడు దండం పెట్టుకుంటా నేనైతే. స్పిరిట్ అని ఇది ప్రభాస్ గారి మూవీ పేరు పెట్టిర్రు, ఎవరు పెట్టిర్రు ఇది పేరు? మంది చాలా టైం అయింది సార్, 8 సంవత్సరాల పైన మంది. ఆయన చేసి ఎన్ని అక్కడి నుంచి సంవత్సరాలు? ఆత్మ ఒకటి కాదని పెట్టుకొని దీనికంటే బెటర్ అని చెప్పి అప్పుడే దీన్ని పేరు రిజెక్ట్ చేయించుకున్నాం. ఆ సార్ది ఆయన పెద్దది, ఆయన 100 కోట్లు పెట్టేది ఆయనది, మంది ఏమో ఒక ఆయన కాడ జారిపోయిన పీస్ అంతా మేము. ఆయనకి దీనికి సంబంధం లేదు, ఆయనది శల్మ ఆయనది. ఆ స్పిరిట్ అనగానే అటు ప్రభాస్ వస్తారు, ఇటు నరసమ్మ వెంకటేశ్వర్లు కూడా వస్తారు యూట్యూబ్ లో. మాదేమో అదే స్పిరిట్ నాట్ 1 అని. ఇది పేరు కూడా రాదు సార్ సరిగ్గా, ఒకసారి మళ్ళీ అడగాలి. ఏం పేరమ్మా మీ సినిమా పేరు? నా తెలుగులో ఆత్మ ఒకటి కాదు, ఇంగ్లీష్ లో అదే స్పిరిట్ నాట్ 1 అంట. నాకైతే రాదు. రామ సినిమా నిర్మాత అంటే చూసే వాళ్ళకైనా ఈ సినిమా చూడాలి, ఇంత తిక్కల దాని సినిమా తీసుకుంది కాబట్టి చూస్తారు కూడా, నా కోసం చూస్తారు కూడా.